ఇది డస్ట్ ఫిల్టర్ సార్, దీన్ని తీసి క్లీన్ చేసుకోవాలి ప్రతిరోజు. ఇలా నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది ఇది. ఓకే. ఇప్పుడు మామూలుగా నార్మల్ అంటే ప్రతిరోజు ఉతుక్కునే బట్టలు మనం నార్మల్ అంటాం సార్. కొంచెం తీసేయండి, పెయింటింగ్ అంతా పోయేటట్టు తడిగుండి పెట్టారు కొంచెం. ఇది పసుపు అండి, అదే పోద్ది. అసలు పసుపు రాయకూడదండి మిషన్లకి. ఓకే. మీరు ప్రతిరోజు బట్టలు వేసుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే నార్మల్లో పెట్టుకోండి. నార్మల్లో పెట్టుకొని వాషింగ్ అనేది చేసుకోవచ్చండి. ఓన్లీ నార్మల్ వాషింగ్ అంటే మనం ప్రతిరోజు బట్టలు ఉతుక్కోవాలి అనుకున్నప్పుడు నార్మల్లో పెట్టుకుంటారండి. లేదు మనం బట్టల్ని త్వరగా ఉతుక్కోవాలి అనుకున్నప్పుడు క్విక్ వాష్ అండి. ఈ ప్రోగ్రామింగ్ అంతా ఆపరేట్ చేయడానికి ఇది ప్రోగ్రామింగ్ సైకిల్ అంటారండి దీన్ని ప్రెస్ చేస్తూ ఉంటే ఒక్కొక్క ఆప్షన్ వస్తూ ఉంటుందండి. నెక్స్ట్ డెలికేట్స్ అండి. డెలికేట్స్ అంటే బనీన్లు, కర్చీఫ్లు, టవల్స్ అండి. ఓన్లీ సింథటిక్ క్లాత్స్ అండి. సింథటిక్ క్లాత్స్ ఉన్నప్పుడు మనం డెలికేట్స్ అనే ఆప్షన్లో పెట్టేసుకుంటాం. డెలికేట్స్ అనే ఆప్షన్లో పెట్టుకుంటాం. డెలికేట్స్ ఆప్షన్లో పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే టైం వస్తుంది, వాటర్ లెవెల్ వస్తుంది సార్. ఇది డిజిటల్ సార్. ఈ రెండు మాన్యువల్ సార్. నెక్స్ట్ వచ్చేసి సోప్ నార్మల్ అంటే బట్టలు దీంట్లో నానబెట్టుకోవచ్చు సార్. అదే నానబెడుతుంది, ఉతుకుతుంది, పిండేస్తుంది, ఆరేస్తుంది అండి. నానబెట్టుకోవడానికి సోప్ నార్మల్ అండి, మామూలుగా వాష్ చేసుకోవడానికి నార్మల్ సార్. నెక్స్ట్ వచ్చేసి బ్లాంకెట్స్ అండి, దుప్పట్లు, బెడ్షీట్లు అండి. మీకు దుప్పట్లు అయితే హెవీగా ఉన్నదైతే ఒకటి వేసుకోండి సరిపోతుంది. మామూలుగా బెడ్షీట్లు అయితే 4-5 వేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి ఈకో టబ్ క్లీన్ అండి, అంటే మన టబ్ని క్లీన్ చేసుకోవాలి. అది ఒక సర్వీసింగ్ లాంటిదే. అది 3 monthsకి ఒకసారి చేసుకుంటే మనకి ఈ టబ్లో నుంచి స్మెల్ వస్తుంది కదా సార్. మనం మామూలుగా వాసన అనేది వచ్చినప్పుడు ఏం చేస్తారంటే మామూలుగా మనం బట్టలు ఏమీ వేయకుండా వాటర్ వాష్తోని మన ఈకో టబ్ క్లీన్ ఆప్షన్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటే టబ్ అంతా క్లీన్ అయిపోద్దండి, స్మెల్ అనేది రాదండి. మీకు ప్రతిరోజు యూజ్ అయ్యే ఒకటే అండి, నార్మల్లో పెట్టుకోండి. నార్మల్లో పెట్టుకొని వాటర్ లెవెల్ ఫంక్షన్ తీసుకోండి. ఈ వాటర్ లెవెల్ ప్రెస్ చేయగానే మనకు టైం వస్తుంది సార్. వాటర్ లెవెల్ వస్తుంది, 41 minutes టైం వస్తుంది. వాటర్ లెవెల్ వస్తుంది సార్. మీరు ఇప్పుడు మిషన్ని స్టార్ట్ చేసుకోవచ్చు సార్.